ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆరోగ్య డైట్ లక్ష్మణ్ గారు, అలాగే హరిబాబు గారు. హరిబాబు గారు ఏంటంటే ఆయనకు డయాబెటీస్ అదొకటే కాదు, ఆయనకి రకరకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంటే పెయిన్స్ లాంటి, బాడీ పెయిన్స్ లాంటి. అసలు ఏం ప్రాబ్లం ఉంది, ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు, అవన్నీ ఆయన మాటల్లోనే వినేద్దాం. నమస్తే అండి హరిబాబు గారు. నమస్కారం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉంది ఇప్పుడు హరిబాబు గారు? ఏ ప్రాబ్లంతో మీరు అసలు ఆరోగ్య డైట్కి వచ్చారు? నేను లివర్ ప్రాబ్లం గురించి వచ్చాను మేడం. ఓ, లివర్ ప్రాబ్లం ఉండే కడుపు నొప్పి వస్తుంది నాకు, తలనొప్పి, ఈ బ్యాక్ పెయిన్, డయాబెటిక్ ఉన్నది. నాకు తెలియకుండా రకరకాల ప్రాబ్లమ్స్ అన్నాయి, నిజమే అయితే. అవును మేడం. అయితే ఇంట్లో చెప్పేటప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అన్నా నేను. అవును. తర్వాత అంటే ఆయన నాకు ముందు నడుము నొప్పి, కాలు నొప్పులు, మోకాలు నొప్పులు, డయాబెటీస్ అనేసరికి నేను రకరకాల హెల్త్ ఇష్యూస్ అన్నా. బట్ ఇన్ని అనుకోలేదు. ఇప్పుడు అసలు ఇప్పుడు మాకు ఇప్పుడు చెప్తున్నాడు. ఇంకేమున్నాయండి? ఇంతే మేడం ఇవన్నీ. అయితే ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల నడుస్తుంటే నాకు మంచిగా హల్కగా అనిపిస్తున్నది. అంటే ఈజీగా ఉంది. ముందు కొంచెం వెయిట్ అనిపిస్తుండే, ఓకే, హల్కగా అనిపిస్తుంది. పెయిన్స్ కూడా తగ్గినాయి కొంచెం. పోన్లేండి. తలనొప్పి తగ్గింది, ఓ కొంచెం నడుము నొప్పి తగ్గింది. లివర్ కడుపు నొప్పి మాత్రం మంచిగా తగ్గింది మేడం. ముందు బాగా కడుపు నొప్పి చేస్తుండే, కొంచెం మంచిగా రిలీఫ్ అనిపిస్తుంది ఇప్పుడు. ఓకే. కళ్ళు కూడా మంటలు వస్తుండే, ఊసులు వస్తుండే కొంచెం. అది కూడా మంచిగా ఇప్పుడు క్లియర్ అయింది ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల. ఈ ఫుడ్ రోజు ఒక రకం ఫుడ్ వస్తున్నది. ఆ ఫుడ్ చూసి ఎంత ఆనందం వేస్తుంది అంటే, నాకు పుట్టినప్పటి నుంచి తినలేము కదా మేడం ఇట్లాంటి ఫుడ్ మనం. అసలు మీరు ఫుడ్ కోసం రోజు వెయిట్ చేస్తున్నట్టుంది అయితే. అవును మేడం. అయితే ఇప్పుడు కిట్ అయితే మనం కొన్నే చేసుకుంటాం. ఈ భోజనం అయితే రోజుకు ఒక భోజనం, రకరకాల భోజనం. మంచి ప్లాన్ వేశారు. అది కూడా ఎక్కడండి? ఊరు చివర. ఏ ఊరండి? వనస్థలిపురం మేడం. వనస్థలిపురం, అంతేలే, ఊరు చివర అది. అయితే మొన్న కట్లెట్ వచ్చింది, నిన్న మంచూరియా వచ్చింది. అబ్బా, తింటుంటే చాలా మంచిగా ఆనందం అనిపించింది మేడం. ఎందుకంటే ఇట్లాంటి ఫుడ్ మనం పుట్టినప్పటి నుంచి ఎప్పుడు తినలేదు. చాలా ఎంజాయ్ అనిపిస్తున్నది. మొన్న హ్యాపీ న్యూ ఇయర్కి రోజు కూడా చాలా, అంతకుముందు ఒక రోజు ఒక లడ్డు వచ్చింది. చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేడం ఈ ఫుడ్ తోటి మాత్రం. అసలు మీరు మామూలుగా అర్థమైపోతుంది మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్, మీరు ఆ చెప్పే పద్ధతి అన్ని చూసి అర్థమైపోతుంది. కానీ ఇలాంటి ఫుడ్ తినాలంటే కూడా మనకి ఒక చాలా అదృష్టం కావాలి మేడం. అందరితోని కాని పని ఇది. ఎందుకంటే ఎన్నో పైసలు ఖర్చు పెడుతుంటారు, అందరూ వేస్ట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ మనం ఖర్చు పెట్టిన ఖర్చుకు ఎన్నో అంతలు విలువ, మనకు ప్రాఫిట్ అన్నట్టు, అంతే లాభం అన్నట్టు మన శరీరానికి. అంత మంచిగా అనిపిస్తున్నది ఫుడ్ తీసుకోవడం వల్ల. మనం వేరే దగ్గర ఖర్చు పెడతా ఉంటాం, మనం బాధపడుతుంటాం, తిని వచ్చిన తర్వాత మనకి ఏదో అవుతుంటుంది. ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల రోజు రోజుకి మనకి చాలా మంచి ఇది అవుతుంది అన్నట్టు, ఎనర్జీ వస్తున్నది అన్నట్టు. ఇప్పుడు మీరు వస్తుంటే హరిబాబు గారు ప్యాంట్ జారిపోతుంది పైకి లాక్కుండా అన్నారు. నేను తెలుగు మాస్టర్ లాగా, పాత రోజుల్లో పాత సినిమా తెలుగు మాస్టర్ వేసుకున్నట్టు ప్యాంట్ పైకి వేసుకున్నారు ఏంటి అని చెప్పి అనుకున్నా. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, బహుశా మీరు వెయిట్ తగ్గిపోయి అది జారిపోతున్నట్టు. అవును మేడం. అంతేనా? రైట్. నెలలో ఒక 3 కిలోల బరువు తగ్గాను మేడం. అది సంగతి. ఎంత? 3. మరి ప్యాంటు, షర్ట్ అన్ని సైజులు మార్చుకోవాలి ఇప్పటికి మీరు. అవును మేడం. ఇంకా తగ్గినాక జారిపోకండి. ఇంకా తగ్గినాక మళ్ళీ కొత్తగా కుట్టిస్తాం మేడం. ఎంత తగ్గాలనుకుంటున్నారు? ఇప్పుడు 68 ఉన్నా మేడం. 60 రావాలి అనుకుంటున్నా. 60 టార్గెట్. వచ్చేస్తారులే, తగ్గేలోపు అన్ని వచ్చేస్తారు. ఇప్పుడు ఆయన చెప్పారండి మనకి, ఎందుకంటే ఇంత ముందు అంతా మనం విన్నది డయాబెటీస్, తర్వాత నీ జాయింట్ పెయిన్స్, సోరియాసిస్, కొన్ని మాత్రమే విన్నాము. వాటికన్నిటికీ కూడా ఆరోగ్య డైట్ బాగా పనిచేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇంకొక కొత్త విషయం చెప్పారు. హెడేక్ తగ్గిందని, లివర్కి తగ్గిందని, తర్వాత కంటికి అది ఊసుల్లాగా వచ్చేది అది తగ్గిపోయింది అని చెప్తా ఉన్నా. ఇవన్నీ కూడా కొత్తగా అనిపిస్తుందండి. అంటే మన డైట్లో మైగ్రేన్ తగ్గుద్దండి. ఓకే. ఇప్పుడు ఇది కొత్తది మాట. ఈ డైట్లో ఇది కూడా పనిచేస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ లివర్ కూడా తగ్గిందని అంటున్నాడు. లివర్ పెయిన్ తగ్గింది అంటున్నారు, పొట్ట నొప్పి తగ్గిందని అంటున్నాడు. ఇది కూడా కొత్తదే మనకి, అద్భుతమైన మిరాకిల్ మాట ఇది. ఈ ఎక్స్పెక్ట్ చేయాలి. నార్మల్గా మీరు ఆయన డయాబెటిక్ అని చెప్పి ఇచ్చారా మీరు? అంతే. ఓకే. అంటే ఎంత నన్ను నమ్మాడు ఏంటండి, వాట్సాప్లోనే నా ఫోటో పెట్టుకున్నాడండి.
అవును మేడం. నా ఫోటో ఉంది అక్కడ. ఎవరో చూసి సార్ మీ ఫోటో ఉందేంటి సార్ ఈ నెంబర్కి అని అంటే డీపీ పెట్టుకున్నారా? డీపీ పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక నెల రోజు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బట్టి షుగర్ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడు, చాలా ఇబ్బంది పడ్డాడు, నెల రోజులకు ఫ్రీ అయిపోయాడు. ఇప్పుడు అసలు షుగర్ లేదా అండి? టాబ్లెట్స్ ఆఫ్ చేశారా మిమ్మల్ని? హరిబాబు గారు అవును, షుగర్లో ఆఫ్ చేసిన ఆయన ఇప్పుడు అర్జెంటుగా మీ డీపీ ఫోటో నాకు చూపెట్టాలి, అందుకని ఓపెన్ చేస్తున్నారు. సరే చూపించండి, చూపించిన తర్వాత మాట్లాడదాం. హరిబాబు గారు ఫస్ట్ చూపించేయండి, అది ఓపెన్ చేయాలి. అయితే లేదు మేడం, వస్తుంది అక్కడ ఓపెన్ చేయండి, ఇక్కడ మరి దాన్ని కొట్టండి వ్యూ ప్రొఫైల్, అది. సో ఆరోగ్య డైట్ లక్ష్మణ్ గారు మీ ఫోన్లో చూపించేశారుగా. ఇప్పుడు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి మీకు షుగర్ ఉంది? 6 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది మేడం. 6 సంవత్సరాలకి వెళ్ళి ఉంది. టాబ్లెట్ వాడుతున్నాను. అదే టాబ్లెట్స్ ఇప్పుడు కంప్లీట్గా మానేశారా? మొన్న నెల నుంచి మానేసిన మేడం. మొత్తం అసలు వేసుకోవట్లేదు? మానేమని చెప్పింది సార్, మానేసినాను. ఏమి బాడీ నాకు అనిపిస్తలేదు, అస్సలు వేసుకోవట్లే? వేసుకోవట్లేదు. వేసుకోకపోయినా కానీ బాగుంది భోజనం చేయడం వల్ల. ఏమి షుగర్ ఇప్పుడు ఎవరికైనా షుగర్ పెరగగానే బాడీ సిమ్టమ్స్ చెప్పేస్తుంది. అవును, ఇప్పుడు నాకైతే సిమ్టమ్స్ ఏమి అనిపిస్తలేవు. ఓకే ఓకే, అనిపిస్తలేవు అంటే సరే తగ్గింది కదా, ఇక చెక్ చేసుకోవడం కూడా లేదు. చెక్ చేసుకునే ముందు మన బాడీ సిమ్టమ్స్ చూసి మనకి ఒక 80% తెలిసిపోతుంది మేడం. ప్రతి డయాబెటిక్ పేషెంట్కి కూడా ఒక 80% అర్థమైపోతుంది డయాబెటిక్ తగ్గగానే. నాకు అట్లా అనిపిస్తుంది కాబట్టి నేను తర్వాత చేపిద్దాంలే అన్నట్టుగా ఆపిన. ఒక ధీమా వచ్చేసిందండి. అదే తింటున్నాను కదా తరగదు కదా అని ఒక ధీమా వచ్చేసిందా? సార్ దగ్గరికి రాగానే ఫస్ట్ సార్ నవ్వగానే మనకు సగం క్లియర్ అవుతుంది మేడం. ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారండి. అట్లాగా మేడం, మనం వేరే డాక్టర్ల దగ్గరికి వెళ్తాం కదా, వాళ్ళు సీరియస్ చెప్పు ఏమైంది అని చెప్పి అట్లా ఉంటారు. అందరూ అలా ఉండరులేండి, అయితే నవ్వుతూ ఉండే డాక్టర్ కూడా చాలా మంది ఉన్నారు. చాలా తక్కువ మేడం. అయితే సార్ దగ్గరికి రాగానే సార్ నవ్వుతూ మనతో మాట్లాడగానే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కొన్ని తగ్గినాయి అని ఫీలింగ్ వచ్చేస్తుంది మనకు. రైట్ అండి. అదే ఫ్యామిలీ అంటే నవ్వుతూనే ఉండాలి, సరదాగా ఉండాలని నేను అనుకుంటున్నాను. అది ఓకే. అవును సార్. 1-2 months లో 6 kgs 8 kgs ఎక్స్ట్రా ఉన్నారు. హెచ్బిఎన్సీ అండి, హెచ్బిఎన్సీ 5.5 వచ్చినప్పటికీ బాడీలో ఉన్నాయని కూడా సెట్ అయిపోయి ఆయన ఆటోమేటిక్గా తగ్గుతారా? అన్నీ తగ్గిపోతాయి. 3 months ఈయన చేసాడంటే నార్మల్. ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి సార్? మీ ఏజ్ ఎంత? ఎన్ని సంవత్సరాలు? 52 సార్. 52 53 పడతాయి ఇప్పుడు. నాకంటే 3 సంవత్సరాలు చిన్నోడండి. నేను మీకంటే పెద్దోళ్ళేమో అనుకున్నా అండి. కానీ అలాగ అయిపోయాడండి ఆ ట్యాబ్లెట్లు వేసుకొని. నేను ట్యాబ్లెట్లు వాడకంటే ఇలాగున్నాను, ట్యాబ్లెట్లు వాడి ఇలాగయ్యాడు. నాకు అన్నయ్యలా ఉన్నాడు. నేను అదే అనుకున్నాను కదండి, పెద్దోళ్ళు కదా. ఇప్పుడు ఏంటంటే ఈయన 20 years బ్యాక్ వెళ్ళిపోతాడండి, డైట్ పూర్తి అయ్యేసాం, నార్మల్గా సెట్ అయిపోతుంది అన్ని రకాలు. ఈయన పని ఈయన చేసుకుంటాడు, పిల్లల మీద ఆధారపడడు. ఒక ధీమా వచ్చేసింది. పోలేండి, ఇప్పుడు పెయిన్స్ అని తగ్గిపోయి మీరు సెట్ అయిపోతే అయిపోతుంది. మళ్ళీ మీరు బాగా సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు నాకు చెప్పండి, మళ్ళీ చేద్దాం ఇంటర్వ్యూ. ఓకేనా? సరే మేడం. అప్పుడు కూడా కిట్ తీసుకెళ్తా కదా మేడం, కిట్ వాడుకుంటూ ఉంటారు కదా. సూపర్. అసలు మీ నమ్మకానికి నిజంగా అసలు ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకండి, ఇచ్చేయండి. అలాగే నేను ఫాలో అప్ చేస్తాను. అదే రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.